తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులను ఆదేశించారు. వింజమూరులో సీఎం పర్యటన ఏర్పాట్లను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. వింజమూరు బైపాస్ రోడ్లో ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్, వింజమూరు చెరువు ఆధునీకరణ, ప్రజావేదిక ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి త్వరలో వింజమూరు పర్యటనకు రానున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేట వద్ద ప్రముఖ పారిశ్రామిక సంస్థ ఆర్సెల్ఆర్ మెటల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్న దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది కానుందని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర స్పష్టం చేశారు. పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్లాంట్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా పరోక్షంగా కనీసం 1,00,000 మందికి ఉద్యోగాలు రానున్నాయని స్పష్టం చేశారు. ఈ ప్లాంట్ ద్వారా స్థానికులకే ఉద్యోగాల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నిర్దేశించారని వెల్లడించారు. ఉత్తరాంధ్రకి తలమానికమైన ఆర్సెల్ మిట్టల్ అలాగే నిప్పాన్ స్టీల్ వారు కూడా 1,35,000 కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్, క్యాప్టివ్ పోర్టు, క్యాప్టివ్తో ఒక పవర్ ప్లాంట్ పెట్టుకుంటూ ఒక తలమానికమైన ఒక ఆర్థిక ప్రపంచాన్ని సృష్టించే ఒక గొప్ప కంపెనీ అనే విషయాన్ని ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే గ్రీన్ ఫీల్డ్ ఇంతవరకు కూడా ఇప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ రాలేదు. మనకున్న స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటూ కొత్త అవకాశాలని దాదాపుగా 5,000 ఎకరాలు ఇచ్చి, మొన్న కూడా చెప్పాను 50,000 కుటుంబాలంటే దాదాపుగా 1,00,000 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలను ఇచ్చే అది ఒక స్టీల్ కర్మాగారం కాదు, ఉద్యోగాలు ఇచ్చే కర్మాగారంగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చుట్టుపక్కల ఒక ఎకో సిస్టమ్ వస్తుంది. ఫార్మా ఉంది చుట్టుపక్కల ఆల్రెడీ. దీనివల్ల నా విశాఖపట్నానికి ఆర్థికంగా పెను మార్పులు తీసుకురావడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా చెప్పాను చాలాసార్లు, విశాఖపట్నం మనం ముంబైని ఏమంటే గేట్వే ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నాం. ఇప్పుడు ఆ పేరు విశాఖపట్నానికి కూడా గేట్వే ఆఫ్ ఇండియాగా రావడంలో అతి త్వరలోనే మనం రిజల్ట్ కూడా చూడబోతున్నాం. మొన్న వెళ్ళిన తర్వాత ఎవరైతే ఉన్నారో మిట్టల్ కంపెనీ అయితే ఓనర్స్ కూడా వాళ్ళు మాట్లాడే విధానం కానీ, మాకు రావడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ ఆలోచిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అతి త్వరగా చేయడం. వాళ్ళు చాలా రాష్ట్రాలతో పనిచేస్తున్నారు, వేరే దేశాల్లో కూడా పనిచేస్తున్నారు. ఏ రాష్ట్రం కానీ ఏ దేశం కానీ అంత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాకు అప్రూవల్ ఇవ్వలేదు. అతి త్వరగా అప్రూవల్ ఇవ్వడం, రెడ్ కార్పెట్ పరచడం, మేము కూడా ఊహించిన విధంగానే అన్ని అప్రూవల్ ఇవ్వడం అనేది మొదటిసారికి వాళ్ళు ఫీల్ అవడం. ఎందుకంటే వాళ్ళు భారతీయులైనా సెటిల్డ్ ఇన్ లండన్, బట్ ఇండియాలో ఎంత అద్భుతంగా ప్రాసెస్ చేయగలుగుతారనని ఆ కన్వర్జేషన్లో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నిజంగా అనిపించింది, ప్రభుత్వం ఒక ఆర్థిక ప్రణాళిక కోసం, ఒక ఇండస్ట్రీ తీసుకురావడం కోసం ఎంత కృషి చేస్తుందని. ముఖ్యమంత్రి స్థాయి జారిపోయి ప్రభుత్వానికి రావాలి, రాష్ట్రానికి రావాలి అనే విషయాన్ని ఆయనే వడ్డించడం చూసాం, ఆయనే కూర్చోబెట్టడం చూసాం. ప్రతి దాంట్లోనే ఇది నా సొంత రాష్ట్రం, రేపు రాబోతున్న ఉద్యోగాలన్నీ నా తెలుగు వారికి రావాలనే ఉద్దేశంలోనే. అలాగే గౌరవ ముఖ్యమంత్రి కానీ, గౌరవ మంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ వాళ్ళు చేస్తున్న కృషి అమోఘం, అద్భుతం అనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను. దీనిని పట్టుకొని చాలా వరకు ఫార్మా రావడం జరుగుతుంది. అంటే ఒక్కొక్కటి ఒక తలమానికం, ఒక్కొక్కటి ఒక మైలురాయి. మన గూగుల్ రావడం ఒక మైలురాయి అయితే ఆర్సెల్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ రావడం కూడా అదొక మైలురాయి. అంతేకాకుండా మనకి ఉత్తరాంధ్రలో మన శ్రీకాకుళంకి వచ్చిన పోర్టు కూడా అలాగే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, అంటే ఉత్తరాంధ్రకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఆయన 3 రాజులను చెప్పి 3 కూడా మోసం చేశాడు. ఆర్థిక క్యాపిటల్కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ, అలాగే మన అమరావతికి కూడా కావాల్సిన ప్రాధాన్యత ఇస్తూ సమకాలికంగా సైమల్టేనియస్గా అలాగే 2 కూడా సమాంతరంగా అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు హర్షిస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని పెట్టుబడులు రాలా. మనం విడిపోయిన తర్వాత నిజంగా లోకేష్ గారు చాలాసార్లు చెప్పారు, తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, బట్ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఉండడం అది గొప్పతనం. ఆ ఒక బ్రాండ్ అనే విషయాన్ని, అదే ఒక బ్రాండ్కి ఆయనకున్న డిసిప్లిన్కి, ఆయనకున్న కమిట్మెంట్కి,
ఆయనకున్న ఆలోచన తీరికే ఇంత పెద్ద దిగ్గజ కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపుతున్నాయి. తిరుపతి ఎస్వి అగ్రికల్చర్ కాలేజీలో విద్యార్థులను నిరసన చేపట్టారు. లేడీస్ హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పీజీ, పీహెచ్డీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లత వేధింపులకు గురి చేస్తున్నారని, విద్యార్థుల పట్ల వివక్షత చూపుతున్నారని ఆరోపించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర మంత్రి కుమారస్వామి దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి తోమాల సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రామతీర్థంలో గిరి ప్రదక్షిణ కోసం నిర్మించిన రోడ్డును వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్. ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. విజయమ్మ రాసిన లేఖపై వైసీపీ అనవసరమైన రాద్ధాంతం చేసిందన్న షర్మిల. ఆస్తులపై ఆమె రాసిన లేఖ సుప్రీంకోర్టు తీర్పుతో సమానమని వ్యాఖ్య. ఇంటెలిజెన్స్ నివేదికల కంటే ఇంటి చాడీలకే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విలువనిస్తోంది. మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కుమారస్వామి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలింతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.